ర్యాబీస్ ఇప్పుడు భారతదేశంలో ప్రతి గంటకు కేసు నమోదవుతుంది. ఎందుకు ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి అంటే కుక్కల కాటుకి మనకి ర్యాబీస్ అనేది సోకుతుంది. అందుకని మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మన మీద కుక్క దాడి చేసి కుక్క కాటు మనకి తాకితే గాని మనం ఎమ్మటే హాస్పిటల్ కి సంప్రదించి దాని గురించి మనం వ్యాక్సిన్ తీసుకోవాలి. దాని మీద తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే దాని లక్షణాలు వస్తాయి. ర్యాబీస్ లక్షణాలు అనేవి కనిపిస్తాయి. మనిషి కూడా కుక్కలాగా ప్రవర్తించడం, మనిషి కూడా కుక్కలాగా అరవడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగినాయి. అందుకని మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువగా కుక్కలు వాటికి రెయిన్ అనేది కొద్దిగా మతిస్థిమిస్తుంది. అదిగాక నీళ్లు ఎక్కువగా దప్పికవుతుంటాయి, ఆకలి ఎక్కువ వేస్తుంటది. అందుకని మనం ఇంటి దగ్గర ఉన్న వీధి కుక్కలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మీ కుక్కలో ఏదైనా అలాంటి ర్యాబీస్ లక్షణాలు కనిపిస్తే మీరు ఎమ్మటే ఇక్కడున్న మున్సిపాలిటీ వాళ్ళకి సంప్రదించి వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్లి దానికి ర్యాబీస్ ఇంజెక్షన్లు అవి చేసి వాళ్ళు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అందుకని మనం కూడా ఎటువంటి కుక్కల మీద దాడులు చేయకూడదు. అవి దాడి చేస్తే అది మన మీద ప్రతి దాడి చేస్తుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు అలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే కుక్కలో ఎమ్మటే మనము మున్సిపాలిటీ వాళ్ళకి సంప్రదించాలి. దాని గురించి గవర్నమెంట్ అనేది తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది.